హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ తోటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఫైర్ మ్యాను అండ్ చౌకీదారు, ఇంకా డ్రైవర్ పోస్టులు, ఇంకా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే ఇండియన్ కోస్ట్ గార్డ్లో జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను అనమాట. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ అడ్రస్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి ప్రతిదీ. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక ఏంటని అడిగితే, మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైటు. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. అంటే వాట్స్ న్యూ అని, ప్రెస్ రిలీజ్ అని, టెండర్ అండ్ రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెండర్ రిక్రూట్మెంట్ మీద మీరైతే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ అయితే వచ్చింది. సివిలియన్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ ఆఫ్ మన మనకు వెస్ట్ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు చాలా నోటిఫికేషన్ అయితే వచ్చాయి, ఇంకా ఎవరు కూడా తెలియదు అనమాట. అండ్ ఇప్పుడు ఏదో మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక ఏమిటంటే, మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ కంటే ముందు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చేసిందంటే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 మధ్య నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రింట్ అయితే రావడం అయితే జరిగింది. ఏమేమి పోస్టులు భర్తీ చేసుకున్నాం మొత్తం కూడా. ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకుంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మీకు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ మనకు వెస్ట్ అయితే రావడం అయితే జరిగింది, వెస్ట్ నుంచి ముంబై. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సివిలియన్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ అని ఇచ్చాడు. అయితే కూడా దీనికి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు November 11th, 2025. నెక్స్ట్ మంత్ 11th వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి ఇంకా 1 month అబవ్ ఉందన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ చూసుకుంటే, ఇక నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్లోనే ముందుకు ఫైర్ మ్యాన్ చూసుకుంటే, ఫైర్ మ్యాన్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు. యూఆర్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 వరకు వస్తుంది. బట్ అన్ని అలయన్స్ కలుపుకుంటే వాళ్ళు మీకు 40,000 వరకు దగ్గర రావడం జరుగుతుంది. అంటే 35,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక కేవలం 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు కంపల్సరీగా ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాలన్నమాట. మీరు ఎవరైతే ఫిజికల్గా ఫిట్గా ఉండి ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ హైట్ విషయానికి వస్తే కంపల్సరీ మీరు 165 సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ అండ్ వెయిట్ చూసుకుంటే మనకు 81.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి నార్మల్ అప్పుడు. బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వెయిట్ వచ్చేసి 50 kg అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 63.5 kg ఉన్నటువంటి ఒక వస్తువుని కానీ లేకుంటే ఒక వ్యక్తిని కానీ మనం ఎత్తుకొని 183 మీటర్స్ ఉన్నటువంటి డిస్టెన్స్ని కేవలం 96 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ అండ్ క్లింబింగ్ వచ్చేసి మనకు 3 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఫైర్ మ్యాన్కి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల తోటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుకు వచ్చేసి స్టోర్ కీపర్ గ్రేడ్ 2, దీనికి వచ్చేసి మనకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు. యూఆర్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు మినిమం వచ్చేసి మనకు 19,900 నుండి 63,200 సాలరీ అయితే ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ కలగకుండా వాళ్ళు మీకు 32,000 అబౌవ్ మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇక దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు 18 to 25 అయితే ఉండాలి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. హ్యాండ్లింగ్ స్టోర్స్ సంబంధించినటువంటి విభాగంలోన, అది పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కానీ లేకుంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏదైతుందో ఏదో ఒక దానిలోన. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకి ముందుగా వచ్చేసి అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మనకి పిలుస్తారన్నమాట ఎగ్జామ్కి అనేది.
అండ్ ఇంకోటి బ్రదర్, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. వన్స్ అడ్మిట్ కార్డ్ ఇచ్చిందంటే మీకు 75% మీకు జాబ్ వచ్చినట్టే. బట్ రిమైనింగ్ ఏవైతే ఉంటుందో మీరు ఎగ్జామ్ రాసి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేశారంటే, ఒకవేళ ఎవరైనా ఫైర్మెన్కి అప్లై చేస్తే వాళ్ళు అది ఫిజికల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అదేంటంటే కనుక మీకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బట్టి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు మన అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు స్క్రూనిటీ అయితే చేస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసామో అన్నీ కూడా మనకి ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళాలి. తర్వాత మనకు ఈ రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ రైటింగ్ ఎగ్జామ్ మనకు ఓవరాల్గా 80 ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే వస్తుంది. అండ్ దీనికి ఎటువంటి నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి అండ్ రిలవెంట్ ట్రేడ్ అవుతుందో వాటి రిలేటెడ్ నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు చూసుకోండి, దీని నుంచి మీరు అంటే 20 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి సిలబస్ నుంచి. ఇక నెక్స్ట్ మనకు మ్యాక్సిమం మార్కులు వచ్చేసి మనకు రైటింగ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అన్నీ కలుపుకుంటే 50% మీకు అబవ్ వస్తే రైటింగ్ టెస్ట్లోన మీరు నెక్స్ట్ స్టేజ్ ట్రేడ్ టెస్ట్కి కానీ లేకుంటే రన్నింగ్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. డ్రాట్స్మ్యాన్కి వచ్చేసి మనకు ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ సరిపోతుంది. వాటితో పాటు ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, మ్యారేజ్ ఇంజనీరింగ్ కానీ, నేవల్ ఆర్కిటెక్చర్ కానీ, లేదంటే షిప్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏదో ఒక విభాగంలో మీరు డిప్లొమా కూడా చేసి ఉండాలి. చేసింటే అప్లై అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 25 ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఏజ్ లిమిట్ శాలరీ చూసుకున్నట్టే మనకు 25,500 నుండి మనకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 వరకు దగ్గర రావడం అయితే జరుగుతుంది. లస్కర్కి వచ్చేసి మనకు ఓవరాల్గా 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 3 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్లకు 1. శాలరీ చూసుకుంటే 35,000 వస్తుందన్నమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 30 years అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎంటీఎస్ డాక్టరీకి వచ్చేసి మనకు 1 పోస్ట్ మాత్రమే. అది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వరకు మాత్రమే. 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆఫీస్ అటెండెంట్గా. ఏజ్ లిమిట్ 18 to 27 అయితే ఉండాలి. అది ఒకసారి చెక్ చేసుకోండి, ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎంటీఎస్ పియూన్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. ఇది అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆఫీస్ అటెండెంట్లో. ఏజ్ లిమిట్ కూడా మనకు 18 to 27 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎంటీఎస్ చౌకీదారు వచ్చేసి మనకు 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్లోన. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. రికగ్నైజ్డ్ ఏదో ఒక విభాగంలోన, అంటే చౌకీదారు సంబంధించిన ట్రేడ్లోన. ఏజ్ లిమిట్ మనకు 18 to 27 అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు అన్స్కిల్డ్ లేబర్ వచ్చేసి మనకు 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇట్లా చాలా రకాల పోస్టులు కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ముందుకు వచ్చేసి ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అతికించండి. ఆ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయండి. సెల్ఫిష్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. కింద వచ్చేసి ఫస్ట్ పాయింట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పేరు రాయండి. 10th మేలో ఏ విధంగా సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. సెకండ్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా అదే రాయండి. డేట్ ఆఫ్ బర్త్ 10th మేలో ఏ విధంగా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే విధంగా రాయండి. ఫోర్త్ వచ్చేసి మీ ఫాదర్ నేము 10th మేలో ఏ విధంగా అదే విధంగా. ఫిఫ్త్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ రాయండి. సిక్స్త్ వచ్చేసి మీ కరస్పాండ్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా రాయండి. అండ్ 7th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ అడిగాడో అది రాయండి. అండ్ వాటికంటే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ బాక్స్లో వచ్చేసి ఎగ్జామినేషన్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ 10th అని పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th ఏ సంవత్సరాల పాస్వర్డ్ అది రాయండి. తర్వాత డివిజన్ ఆఫ్ మార్క్స్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని. పక్కన నేమ్ ఆఫ్ ద బోర్డు, మీరు 10th బోర్డు అనేది ఏ బోర్డు అది రాయండి. మీ 10th మేలో ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ బాక్స్లో వచ్చేసి ఇంటర్ ఉంటే ఇంటరు. థర్డ్ బాక్స్లో వచ్చేసి మీకు డిప్లొమా కానీ లేకుంటే డిగ్రీ కానీ ఉంటే కూడా అది కూడా రాయొచ్చు. అండ్ 7.2 వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇక్కడ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏదైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే, మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఏ దానిలో మీకు ఏ విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 8th ఆప్షన్ వచ్చేసి మనకు జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇక్కడ మీరు రాయండి. నెక్స్ట్ నేషనాలిటీ 9th మీరు ఇండియన్ అయితే పెట్టండి. 10th వచ్చేసి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. 11th వచ్చేసి కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అయితే ఉంటుంది. మీరు మీ కేటగిరీ అయితే ఇక్కడ రాయండి. 12th వచ్చేసి మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. 13th వచ్చేసి మీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు మొత్తం కూడా ఇవ్వాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ ఆధార్ నెంబరు మొత్తం కూడా ఇవ్వండి.
ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి ఏంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ థంబు ఈ బాక్స్లో అయితే మీరు వేయాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ బాక్స్ కంటే క్రాస్ అయితే అవ్వకూడదు అనమాట, లోపల పెట్టండి. కింద వచ్చి సిగ్నేచర్ అప్లికెంట్ కదా, అక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేటు, ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ రాయండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద మనకు అనెక్సర్ 2 అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని ఫిల్అప్ అయితే చేసి మీరు పంపించవచ్చు. మీ క్యాస్ట్లో ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకుంటుంటే కనుక, ఒకవేళ మీరు జనరల్ కేటగిరీలో అప్లై చేస్తే ఇవన్నీ కూడా అవసరం అయితే లేదు. అయితే వరకు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మనం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్మెంట్ చేసి పంపించాలి. ముందుకు వచ్చేసి ఫోటో ఐడి ప్రూఫ్ అనమాట. మీ కాడ ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటుంది కదా, అది జిరాక్స్ పెట్టండి. అండ్ ఇంకోటి ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే, 80% కూడా మీరు ఒరిజినల్ అయితే పెట్టొద్దండి. సెకండ్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్. థర్డ్ వచ్చేసి మనకు 12th మీరు అప్లై చేసిన పోస్ట్కి ఇంటర్మీడియట్ అడిగండి, ఇంటర్మీడియట్ పెట్టండి. లేదు మీకు డిగ్రీ కానీ పీజీ కానీ డిప్లొమా కానీ ఉంటే కానీ అది అడిగింటే వాటి జిరాక్స్లు కూడా పెట్టచ్చు. తర్వాత లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. నెక్స్ట్ వచ్చి మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ ఇక్కడ ఉంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అడిగింటే అది పెట్టండి. నెక్స్ట్ వచ్చి మనకు ఎన్ఓసి, ఇది ఎన్ఓసి అనేది ఓన్లీ ప్రజెంట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే అనమాట. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎన్ఓసి సర్టిఫికేట్ అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చి మనకు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. లేటెస్ట్కి దీనిటువంటి ఒక ఫోటో రెండు అయితే తీసుకుని వెళ్ళండి, పెట్టండి దానిలో. తర్వాత ₹50 పోస్టల్ స్టాంప్ అనేది మీరు ఒకటి చిన్న ఎన్వలప్ తీసుకోండి. ఆ చిన్న ఎన్వలప్మెంట్ మీద మీరు 2 అడ్రస్ రాసి, 2 అంటే మీ అడ్రస్ రాసి, తర్వాత మీరు ₹50 పోస్టల్ స్టాంప్ అనేది దాని మీద అతికించాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు 1 సెట్ జిరాక్స్ మాత్రమే పంపాలి. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, ఇక్కడ మీకు పేపర్ కింద ఇట్లా చిన్నగా ఏదో ఒక చోట స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ కింద మీరు డేట్ వేయండి, అదే సెల్ఫ్ అటెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్లో మీరు ఏం చేస్తారంటే పైన వచ్చేసి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ విధంగా అంటే ఇక్కడ మీరు చూసుకోండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. తర్వాత పక్కనే అండ్ కేటగిరీ అని రాసి కేటగిరీ కూడా మీరు రాయండి. యుఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఏ కేటగిరీ కింద మీరు అప్లై చేసినట్టుంది ఆ విధంగా రాయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ విలేజు, మీ హౌస్ నెంబరు, విలేజు అండ్ మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా మీరు లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రమ్ అని పెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు 2 అని పెట్టి 2 వచ్చేసి మనకు ఈ అడ్రస్ ఇక్కడ ఏవైతే కనిపిస్తుందో హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ మనకు వెస్ట్ అలెగ్జాండర్ గ్రహం బెల్ ఏదైతే రోడ్ ఉందో మల్బార్ హిల్స్ ముంబై 400006 ఈ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు 2 అని పెట్టి ఈ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటాం మెయిన్ ఎన్వలప్మెంట్ మీద. అండ్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు అండ్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినవి మొత్తం కూడా మెయిన్ ఎన్వలప్లో అయితే పెట్టండి. అండ్ వాటితో పాటు ఒక చిన్న ఎన్వలప్మెంట్ కూడా దానిలో లోపల పెట్టాలి. అండ్ దాని మీద మీరు ₹50 పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది చిన్న ఎన్వలప్మెంట్ మీద. మెయిన్ ఎన్వలప్మెంట్ మీద మీరు ఎటువంటి పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సిన అవసరం అయితే లేదు. అయితే బ్రదర్ మీరు బై పోస్ట్ ద్వారా ఓన్లీ నార్మల్ పోస్ట్ మాత్రమే పంపించండి. ఆర్డినరీ పోస్ట్ అంటారు నార్మల్ పోస్టు. మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు November 11, 2025. నెక్స్ట్ మంత్ 11th లోపు మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైల్కి వచ్చేసి ఇంత బ్రదర్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో మనకు ఎంటీఎస్ అని, స్టోర్ కీపర్ అని, ఫైర్మెన్ అని ఇట్లా వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర అని తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేం డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.